లేడీ డీజే అమ్మాయిలు వచ్చేశారు. ఇక డీజే టిల్లుకి చిల్లే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. విశాఖ కేంద్రంగా ఏర్పాటవుతున్న రైల్వే జోన్ పనుల్లో ఎట్టకేలకు కదలికొచ్చింది. జోన్ కార్యాలయానికి రైల్వే బోర్డు టెండర్లు పిలిచింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే జోన్ కోసం భూములు కేటాయిస్తే కూటమి పార్టీల నేతలు నానా యాగి చేశారు. ఆ భూములు పనికిరానివంటూ దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు ఆ భూముల్లోనే రైల్వే కాంప్లెక్స్ నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటించిన 5 సంవత్సరాల తర్వాత నిర్మాణ పనుల్లో కదలిక వచ్చింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముడుసర్లోవ ప్రాంతంలో 52 ఎకరాల భూమిని రైల్వే జోన్ భవనాల సముదాయం నిర్మించేందుకు భూములు కేటాయించింది. ఆ భూమిలోనే 149 కోట్ల రూపాయల అంచనాతో భవనాల నిర్మాణానికి రైల్వే బోర్డు టెండర్లు ఆహ్వానించింది. టెండర్లు ఖరారు చేసిన 24 నెలల్లో కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి చేయాలనే షరతు విధించింది. గత జనవరిలోనే వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు ముడ్సర్లోవా భూములు రైల్వే బోర్డుకు అప్పగిస్తే అవి ముంపు భూములంటూ కూటమి పార్టీల నేతలంతా విష ప్రచారం చేశారు. ఇప్పుడు ఆ భూముల్లోనే జోన్ కార్యాలయ భవనాలకు శ్రీకారం చుడుతున్నారు. 2 బేస్మెంట్లు, గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు 9 అంతస్తులతో హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ నిర్మిస్తారు. అసలు ముడ్సర్లోవాలోని స్థలం రైల్వేకు ఇచ్చేందుకు 2013లోనే జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానం చేసింది. పెందుర్తిలోని రైల్వే భూముల్లో తరాలుగా పేదలు ఇల్లు నిర్మించుకొని నివసిస్తున్నారు. అక్కడి మురికివాడలను అభివృద్ధి చేసే నిమిత్తం రైల్వేకు చెందిన 26 ఎకరాల భూమికి బదులుగా 52 ఎకరాలను ముడ్సర్లోవాలో ఇచ్చేందుకు చర్చల ద్వారా అంగీకారం కుదిరింది. అప్పట్లో రైల్వే అధికారులు స్థలాన్ని పరిశీలించి వారి ఆమోదం తర్వాతే జీవీఎంసీ ద్వారా భూముల్ని రైల్వేకి అప్పగించే ప్రక్రియ ప్రారంభించారు. 2013లో ఒప్పందం కుదిరితే 2019 వరకు టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పటికీ రైల్వేకు భూమి అప్పగించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. వైఎస్ జగన్ సీఎం అయ్యాక భూములు అప్పగిస్తే ఇవే కూటమి పార్టీలు పనికిరావంటూ దుష్ప్రచారం చేశారు. వాస్తవానికి ముడ్సర్లోవా ప్రాంతంలోని భూములు మాస్టర్ ప్లాన్ ప్రకారం ఏ విధమైన భవనాలు నిర్మించుకోవడానికైనా అనువైనవే. అవి ముంపు భూములు కావని మాస్టర్ ప్లాన్ లోనే స్పష్టం చేశారు. అన్ని పరిశీలించాకే రైల్వే అధికారులు ఆ భూములు తీసుకోవడానికి అంగీకారం తెలిపారు. దీంతో స్థలం చుట్టూ కంచె వేసి క్లియర్ టైటిల్ తో 52 ఎకరాల భూముల్ని రైల్వేకు అప్పగించారు. అప్పుడు ఈ భూములపై వ్యతిరేక ప్రచారం చేసిన ఇప్పటి అధికార కూటమి నేతలు ఇప్పుడు అద్భుతమైన భూములని చెబుతున్నారు. బిల్డింగ్ నిర్మాణ పనులు ప్రారంభించగానే జోన్ కార్యకలాపాలు ప్రారంభించడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే తాత్కాలికంగా జోన్ కోసం వాల్టేర్ డిఆర్ఎం కార్యాలయాన్ని వినియోగించాలని భావిస్తున్నారు.